నమస్కారం. అంబేద్కర్ రాజ్యాంగం ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కొట్టు విశాల్ స్పష్టం చేశారు. ఈ నెల 19వ తేదీన విజయవాడలో అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. రాజ్యాంగం వల్ల అందరికీ సమాన హక్కులు లభించి సమాజ స్థాపనకు దోహదపడిందని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనపత్తి శామ్యూల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, కైగాల శ్రీనివాసరావు, దాసరి హైమవతులు పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ వలవల బాబ్జీ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక అంగన్వాడీల శిబిరం వద్దకు వెళ్లి వారికి సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. గత 29 రోజుల నుండి సమ్మె చేస్తున్న ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోవడం అన్యాయమని వాపోయారు. తమ పార్టీ మీకు అండగా ఉంటుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా స్థానిక తాలూకా సెంటర్లో అన్న క్యాంటీన్ వద్ద 74వ వారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గొర్రెల శ్రీధర్, ముప్పిడి రమేష్, పసులపూడి రాంబాబులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని కండవల్లి గ్రామంలో ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు గడప గడపకు పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలని ప్రజలకు ఉపయోగపడడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు వీరమల్లి సత్యనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆలమూరు మండలం నర్సీపూడి గ్రామంలో మంగళవారం కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి పర్యటించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. ఇదే గ్రామంలో 50 లక్షల రూపాయల రుణా నిధులతో నిర్మిస్తున్న చెరువు, వాకింగ్ ట్రాక్, రివర్మెంట్ పనులని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పరిశీలించి త్వరితగతిన వాకింగ్ ట్రాక్ ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. 3 రోజుల పాటు ఏలూరులో జరగనున్న సిపిఎం రాష్ట్ర సమావేశాలను మంగళవారం ఈ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రారంభించారు. తొలుత నగరంలో రెడ్ షర్ట్ వాలంటీర్లు కవాతు నిర్వహించారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు కొనసాగిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ, మున్సిపల్ కార్మికులు, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. అలాగే జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. ప్రధానంగా దీనిలో త్వరలో జరగనున్న ఎన్నికలపై చర్చిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఐ వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు మంతెన సీతారాం, ఏ రవిలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర వేణుగోపాల స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలను మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా గోదాదేవికి ప్రత్యేక విశేష హారతినిచ్చి పూజించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొట్టాపు కృష్ణవేణి, ఎంపీటీసీ కందాడే వసంతలక్ష్మి, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు పిబివి రమణి, పూర్వపు అధ్యక్షులు పిబి రంగరాజన్, అర్చకులు పిబి రంగనాథులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను విజయవంతం చేయాలి. భీమవరంలో పిలుపునిచ్చిన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. ఇరగవరం మండలం ర్యాలింగిలో కొనసాగిన మంత్రి కారుమూరి ప్రజా దీవెన యాత్ర, ప్రజా సంక్షేమ పథకాలను వివరించిన వైనం. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదే. తణుకు ప్రెస్ మీట్లో పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను పూర్తి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తణుకులోని దివంగత రాజశేఖర్ రెడ్డి విగ్రహం ముందు చెప్పిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. విజయవంతంగా తణుకులో కొనసాగుతున్న సంక్రాంతి సంబరాలు. ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు, కళాకారులు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదర్శం. తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన వైసీపీ యువనేత విశాల్. అంగన్వాడీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. తాడేపల్లిగూడెంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తెలుగుదేశం నియోజకవర్గ కన్వీనర్ వలవల. పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో గడప గడపకు పర్యటించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. సంక్షేమ పథకాల అమలుపై ఆరా. నర్సిపూడి గ్రామంలో 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఏలూరులో ఆరంభమైన సిపిఎం రాష్ట్ర సమావేశాలు, పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.